హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి టీ స్టెప్స్లో మనకు వాల్కెనో ఇంటర్వ్యూస్ ఏ విధంగా ఉన్నాయి అనేది చూద్దాం. అంటే టీ స్టెప్స్లో ఈ కంపెనీ వచ్చి ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ. ఈ కంపెనీలో షిఫ్ట్ ఇన్ఛార్జ్కి సంబంధించి వాళ్ళు ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారన్నమాట. ఎప్పుడు జనవరి 26, 27 మనం అది ఏ విధంగా మనకి ఇంటర్వ్యూకి వెళ్ళాలి అనే దాని గురించి క్లియర్గా చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? క్లియర్గా చూసే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డేట్ వచ్చేసి జనవరి 26, 27. టైము మార్నింగ్, ప్రతి 2 రోజులు కూడా మార్నింగ్ 9 AM టు ఈవినింగ్ 5 PM వరకు జరుగుతాయి. ఈ కోల్కతాలో జరుగుతుంది అనమాట ఇంటర్వ్యూ. ఓకేనా ఫ్రెండ్స్? కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు, ఇడ్విన్ 91-500-96-568. ఈ నెంబర్ కాంటాక్ట్ అయితే వాళ్ళు చెప్తారు. ఎక్స్పీరియన్స్ వచ్చి 7 to 12 years ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. ఈ దీనికి సంబంధించిన కంపెనీలో మనకి ముందుగా ఎక్స్పీరియన్స్ అనేది ఉన్నట్టయితే వాళ్ళు తీసుకుంటారు. మనకి శాలరీ కూడా హై ఇస్తారు, 7 to 15 lakhs ఫర్ యానం. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాగా మనం 7 లక్షల నుంచి 15 లక్షల వరకు వాళ్ళు ఇంటర్వ్యూ చేసి మనకి శాలరీ అనేది ఇస్తారన్నమాట. జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి షిఫ్ట్ ఇన్ఛార్జ్ ప్రొడక్షన్ ఒకటి ఉంటుంది. తర్వాత వచ్చేసి షిఫ్ట్ ఇన్ఛార్జ్ ప్రొడక్షన్, ఇక్కడ ఏంటంటే సెక్షన్ మిల్ ఉంటుంది, ఇక్కడ రెబర్ మిల్ ఉంటుంది అనమాట ప్రొడక్షన్లో. తర్వాత వచ్చేసి షిఫ్ట్ ఇన్ఛార్జ్ మెకానికల్ ఉంటుంది, షిఫ్ట్ ఇన్ఛార్జ్ ఎలక్ట్రికల్ ఉంటుంది. ఈ 4 డిపార్ట్మెంట్లలో వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఈ తీసుకునేటప్పుడు మనం ప్రజెంట్ ఇది చూద్దాం. షిఫ్ట్ ఇన్ఛార్జ్ ప్రొడక్షన్ సెక్షన్ మిల్లో వాళ్ళు లొకేషన్ ఎక్కడ ఇస్తారంటే దుబాయ్లో ఇస్తారు. జాబ్ టైప్ వచ్చి ఫుల్ టైం ఉంటుంది అనమాట. వీళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటుంది అంటే మేనేజ్ ప్రొడక్షన్ యాక్టివిటీస్ ఇన్ ద సెక్షన్ మిల్ డ్యూరింగ్ ద షిఫ్ట్. వీళ్ళు రెస్పాన్సిబిలిటీ ఇలాగ ఉండాలన్నమాట. దీనికి జాబ్ సంబంధించి వాళ్ళు ఇచ్చారు. ప్రొడక్షన్ టార్గెట్స్ ఉంటాయి. తర్వాత వచ్చి ఇన్సూర్ ప్రొడక్ట్ క్వాలిటీ అండ్ కన్సిస్టెన్సీ చేయాలి. తర్వాత క్వాలిటీ కంట్రోల్ టీమ్స్ టు అడ్రస్ ఎనీ ఇష్యూస్ ఏమి లేకుండా చేయాలి. తర్వాత మెయింటైన్ బ్యాచ్ ప్రొడక్షన్ రికార్డ్స్ అండ్ రిపోర్ట్స్ ఎప్పటికప్పుడు మనం దానికి క్లియర్గా మనం తెలుసుకుని ఉండాలి. ఇంప్లిమెంట్ ఇన్సూర్ సేఫ్టీ ప్రోటోకాల్స్ అండ్ ప్రొసీడర్స్. మనకి వాళ్ళు మనం ప్రొడక్షన్ చేసేటప్పుడు సేఫ్టీ ప్రోటోకాల్స్ అండ్ ప్రొసీడర్స్ ఫాలో అవ్వాలన్నమాట. మన దగ్గర ఉన్న ట్రైనీస్ కానీ వాళ్ళకి సూపర్వైజర్గా ట్రైనింగ్ ఇస్తూ ప్రొడక్షన్ స్టాఫ్కి మనకి సేఫ్టీగా చేసుకున్నాడు. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ మెకానికల్ కానీ ఎలక్ట్రికల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. మినిమం వచ్చేసి 10 years ఎక్స్పీరియన్స్ అనేది మనకు ఉండాలన్నమాట. ఈ మినిమం. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాగా వీళ్ళు ఎక్స్పీరియన్స్ క్వాలిఫికేషన్స్ అనేవి అడిగారు. తర్వాత వచ్చేసి స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి లీడర్షిప్గా. నెక్స్ట్ వచ్చేసి షిఫ్ట్ ఇన్ఛార్జ్ ప్రొడక్షన్లో రెబర్ మిల్లో దుబాయ్లో ఉంటుంది, ఫుల్ టైం జాబు. దీంట్లో కూడా మనకి వీళ్ళు రెస్పాన్సిబిలిటీస్ ఏమి ఉండాలి మనకి ఈ జాబ్కి సంబంధించి వాళ్ళు అడుగుతున్నారు. ప్రొడక్షన్ యాక్టివిటీస్ రెబర్ మిల్ డ్యూరింగ్ షిఫ్ట్. తర్వాత వచ్చేసి ఆపరేషన్ ఆఫ్ ద రెబర్ మిల్ మీట్ ప్రొడక్షన్ టార్గెట్స్ ఉంటాయి. తర్వాత మళ్ళీ ఇందా చెప్పినట్టు ప్రొడక్షన్ ప్రాసెస్ అండ్ ఇన్సూర్ ప్రొడక్ట్ క్వాలిటీ అండ్ కన్సిస్టెన్సీగా మనకి పనిచేయాలి, క్వాలిటీగా మనం తీయాలన్నమాట ప్రొడక్షన్లో. వాళ్ళు అప్పుడు మనకి మంచిగా పేరు తెస్తే క్వాలిటీ కంట్రోల్ టీమ్స్ అడ్రస్ ఉంటుంది. తర్వాత బ్యాచ్ ప్రొడక్షన్ రికార్డులు అంటూ రిపోర్ట్స్ అనేవి క్లియర్గా అనేది మనం సేఫ్టీ ప్రోటోకాల్స్ అనేది క్లియర్గా మనకి దానికి సంబంధించిన ప్రొడక్షన్లో సంబంధించిన సేఫ్టీ ప్రోటోకాల్స్ ప్రొసీడర్స్ మనం ఫాలో అవ్వాలన్నమాట. మనకు సూపర్వైజర్కి ట్రైనింగ్ అని ఇచ్చుకుంటూ ప్రొడక్షన్ స్టాఫ్కి మనం చెప్తూ ఉండాలన్నమాట. క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఉండాలి, మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ ఉండాలన్నమాట. 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. మేనేజ్మెంట్ ప్రొడక్షన్ డివిజన్ హార్ట్ రోలింగ్ మిల్లు, స్టీల్ మిల్ట్, షోప్, ఇవన్నీ వీళ్ళు ఎక్సలెంట్ ప్రాబ్లమ్ సాల్వెంట్ డిసిగ్రేషన్ మేకింగ్ స్కిల్స్ వీళ్ళు అడుగుతారన్నమాట. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ లీడర్షిప్ కూడా ఉండాలన్నమాట. తర్వాత జాబ్ వచ్చేసి దీంట్లోనే షిఫ్ట్ ఇన్ఛార్జ్ మెకానికల్. ఇది కూడా దుబాయ్లోనే ఫుల్ టైం జాబ్ ఉంటుంది. వీళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీస్ అడిగారు. మెకానికల్ మెయింటెనెన్స్ యాక్టివిటీస్ డ్యూరింగ్ షిఫ్ట్. ఇలాగా వీళ్ళు రెస్పాన్సిబిలిటీ ప్రకారం మనం ఫాలోఅప్ చేయాలి. వాళ్ళకి క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ మెకానికల్ ఇంజనీరింగ్ ఇన్ రిలేటెడ్ ఫీల్డ్లో మనకు చేసేస్తాను. మినిమం వాళ్ళు అడుగుతుంటే 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట.
స్ట్రాంగ్ అనమాట కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్స్ అనేది ఉండాలి. తర్వాత ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఎలక్ట్రికల్ షిఫ్ట్ ఇన్ఛార్జ్కి సంబంధించి ఈ జాబ్కి సంబంధించి వాళ్ళు దుబాయ్లోనే ఇస్తారు లొకేషన్ కూడా, ఫుల్ టైం జాబు. దీని రెస్పాన్సిబిలిటీ కదా ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ అండ్ యాక్టివిటీస్ డ్యూరింగ్ ద షిఫ్ట్ ప్రకారం వీళ్ళు ఉంటుంది. తర్వాత ఎలక్ట్రికల్ సిస్టమ్ అండ్ ఇంప్లిమెంటేషన్ చేయాలి. తర్వాత వచ్చి ఎలక్ట్రికల్ ఫ్లూయిడ్స్ మినిమైజ్ ప్రొడక్షన్ డౌన్ టైంలో మనం మనకి ఎలక్ట్రికల్కి సంబంధించి వాళ్ళు ఎలా చేయాలి అనే దాని గురించి ఈ రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నారు. సేఫ్టీ రెగ్యులేషన్స్ అండ్ స్టాండర్డ్స్ ప్రకారం మనం దీంట్లో ఈ రెస్పాన్సిబిలిటీ ప్రకారం చేయాలన్నమాట. క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇన్ రిలేటెడ్ ఫీల్డ్లో మనం చేసాం. మినిమం 10 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగా స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్ ఉండాలి. రోల్ వచ్చేసి మనకి ఇక ఈ జాబులకి సంబంధించి ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ప్రొడక్షన్ సెక్షన్ కానీ ప్రొడక్షన్ ఎబ్బర్కి కానీ వీళ్ళకి ఏమడుతున్నారంటే రోల్ వచ్చేసి ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ కదండి. ఇది ఈ ఇండస్ట్రీ టైప్ వచ్చేసి ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ. తర్వాత డిపార్ట్మెంటు ప్రొడక్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చి ఏముంటుందంటే ఫుల్ టైము పర్మనెంట్గా ఉంటుంది అన్నమాట ఈ జాబు. రోల్ కేటగిరీ వచ్చేసి ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఎడ్యుకేషన్ ఏముంటుందంటే బీటెక్, బీఈ, మెకానికల్, సివిల్ చేసి ఉండాలన్నమాట. ఒకటి ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి టీఏ స్టెప్స్లో మనకి వాల్కైనర్ ఇంటర్వ్యూస్ అనేది January 26న 27న నిర్వహించడం అనేది జరిగింది కలకత్తాలో. ఇది చూసి మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కాంటాక్ట్ నెంబర్లు ఇచ్చారు, కాంటాక్ట్ నెంబర్గా కాంటాక్ట్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మేము పంపించే కొత్త లేటెస్ట్గా జాబ్ నోటిఫికేషన్లు అనేవి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది, మీకు అవి రావడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్.